ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్ నేను మీ రాధాకృష్ణ ఈ రోజు వీడియోలో మనము ఫార్మా ఇండస్ట్రీ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో మనము అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుకుందాం చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఫ్రెషర్స్ జాబ్స్ ఉంటే చెప్పండి లేదంటే ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే అంతేకాకుండా ఈ జాబ్స్ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది చిన్న డౌట్లు అయితే కమెంట్ రూపంలో అడగండి ఖచ్చితంగా నా గైడెన్స్ మీకు అవసరమైనప్పుడు మాత్రమే మీరు కాల్ చేయండి ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు ఇప్పుడు మనం డైరెక్ట్ గా జాబ్స్ లోకి వెళ్ళిపోతే ముందుగా అరబిందో జాబ్స్ వాళ్ళు అడుగుతున్నారని చెప్పొచ్చు సో అరబిందో ఫార్మా ఫౌండేషన్ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు ఇందులో భాగంగా వాక్ ఇన్ డ్రైవ్ అని చెప్పొచ్చు దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మీరు వాక్ ఇన్కి వెళ్ళిపోవచ్చు ఇది పూర్తిగా అరబిందోలోనే జరుగుతుందని చెప్పొచ్చు సో దీనికి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు వెళ్ళొచ్చు అన్న విషయం చూసుకున్నట్లయితే ఎంఎస్సి బి ఫార్మసీ డిప్లొమా ఐటీఐ ఫ్రెషర్స్ ఎవరైనా కూడా దీనికి వెళ్ళొచ్చు అనమాట అండ్ ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి 2 డేట్లలో జరుగుతున్నాయని చెప్పొచ్చు 12th జూలై అట్ ద సేమ్ టైం 21st జూలై జరుగుతున్నాయి సో ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఎలాంటి చోటు ఉండదు కాబట్టి ప్రతి ఒక్క ఫ్రెషర్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఫార్మసీ వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే ఒక ఫార్మసీనే కాకుండా ఎంఎస్సి వాళ్ళు కూడా దీనికి వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు సో ఎవరైతే ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసి ఉంటారో వాళ్ళందరూ ఈ జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు అండ్ ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2021, 22, 23 అండ్ 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు ఇది 4 months ప్రోగ్రామ్ ఉంటుంది ఈ 4 months లో మీకు 15,000 per month మీకు స్టైఫండ్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ 4 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే వాళ్ళ కంపెనీలకే తీసుకుని దాదాపు 18,000 శాలరీ ఇచ్చి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది పూర్తిగా వాకిన్ కాబట్టి 12th జరుగుతుంది అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 10:30 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు అండ్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అది వచ్చేసి ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ 2 సర్వే నంబర్ 71 and 72 పాషామైలారం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇది వచ్చేసి వేణు అనమాట అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు నెక్స్ట్ మనము డిప్లొమా ఐటీఐ వాళ్ళ కోసం చూసుకున్నట్లయితే పూర్తిగా ఫ్రెషర్స్ కోసం అడుగుతున్నారు 2021, 22, 23 and 24 లో ఎవరైతే పాస్ అవుట్ అయింటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళ స్టైఫండ్ చూసుకున్నట్లయితే 8,000 నుంచి 5,000 వరకు ఉంటుందని చెప్పొచ్చు అంటే డిప్లొమా చేసిన వాళ్ళకి 8,000 ఉంటుంది ఐటీఐ చేసిన వాళ్ళకి 5,000 per month ఉంటుంది ఇది కూడా 3 months మాత్రమే ప్రోగ్రామ్ ఉంటుంది ఈ 3 months మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 12,000 జీతం ఇచ్చి మిమ్మల్ని అదే కంపెనీకి తీసుకోవడం జరుగుతుంది ఇట్స్ డిపెండ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వీళ్ళు ఏ డేట్ లో అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 21st జూలై 2024 జరుగుతున్నాయని చెప్పొచ్చు అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 10:30 AM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఏపీఎల్ రీసెర్చ్ సెంటర్ అరబిందో ఫార్మా యూనిట్ 3 సర్వే నెంబర్ 313 and 314 బాచుపల్లి మియాపూర్ తెలంగాణ ఇది వచ్చేసి వేణు అనమాట అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు నెక్స్ట్ అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ కూకట్పల్లి నుంచి ఎస్డిసి వరకు అంటే మీ ప్లాంట్ వరకు ఉంటుంది సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుందని చెప్పొచ్చు సో చూసారు ఫ్రెండ్స్ ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మీకు ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 3 months నుంచి 4 months వరకు మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్ లేకి జాయిన్ అయ్యే ఫెసిలిటీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో చూసారు ఫ్రెండ్స్ ఇది అరబిందో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సిప్లా ఫార్మా అని చెప్పొచ్చు సిప్లా అంటే మంచి కంపెనీ ఇలాంటి జాబ్స్ చాలా అరుదుగా పడుతూ ఉంటాయి బట్ ఇది మాత్రం ఎక్స్పీరియన్స్ వాళ్ళకని చెప్పొచ్చు ముందు ఫ్రెషర్స్ కోసం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కోసం చూసుకుందాం ఇది కూడా పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే జూలై 12th 2024 జరుగుతుంది దాని టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 5 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు నెక్స్ట్ వెను ఎక్కడ జరుగుతుంది అన్న విషయం చూసుకున్నట్లయితే వెను వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అది వచ్చేసి సిప్లా లిమిటెడ్ కృష్ణాపురం
జిగాని బెంగళూరు కర్ణాటక. ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూ జరిగే చోటు అని చెప్పొచ్చు. అంటే ఇది బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇందులో జాబ్ రోల్ చూసుకున్నట్లయితే జూనియర్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ మరియు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడగడం జరుగుతుంది. ఆ తర్వాత మరొక పోస్ట్ వచ్చేలోపు జూనియర్ ఆపరేటర్ గాను, సీనియర్ ఆపరేటర్ గాను అడగడం జరుగుతుంది. పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోసం అడుగుతున్నారు. నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ లో ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ చేసింటారో అట్ ద సేమ్ టైం కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్. అట్ ద సేమ్ టైం బీ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంప్లిమెంట్ న్యూ టెక్నిక్, CGMP నాలెడ్జ్, డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్లానింగ్, టెక్నికల్ నాలెడ్జ్ ఆఫ్ ఏపీఐ ఫార్మా అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం అడుగుతున్నారు కాబట్టి మినిమం 2 years వరకు అయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ద సేమ్ టైం లొకేషన్ చూసుకున్నట్లయితే బొమ్మసంద్ర బెంగళూరు అనే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, వాళ్ళు ఇక్కడ అప్లై లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా కూడా అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్కానర్ కి మీరు స్కాన్ చేసి అప్లై చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు వాకిన్ కు వెళ్ళిపోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది సిప్లా వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం ముఖ్యంగా బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి అటు ఫ్రెషర్స్ కి ఇటు ఎక్స్పీరియన్స్ కి, అంటే అరబిందో మరియు సిప్లా కంపెనీస్ అంటే చాలా పెద్ద కంపెనీస్ అని చెప్పొచ్చు. ఇందులో మీరు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశారంటే నెక్స్ట్ రాబోయే కంపెనీలో మీ శాలరీ డబుల్ అవుతుంది. ఎందుకంటే అలాంటి మంచి కంపెనీస్ ఇవి. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్, లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్న, క్వారీస్ ఉన్న డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పనే పర్లేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. అలాగే ఈ ఇంటర్వ్యూకి సంబంధించి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అండ్ మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలి అన్న విషయాన్ని డైరెక్ట్ మీరు నాతో డిస్కస్ చేయాలనుకుంటే నాకే మీరు కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.